హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇడ్లీ దోశల్లోకి చట్నీ 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చట్నీని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, వడలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ చట్నీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు పల్లీలు, 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీలో పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పల్లీలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. చట్నీని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా కొంచెం ఈ విధంగా బరకగా వేసుకోవాలి. ఇప్పుడు చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగాక చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ చట్నీని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా ఇడ్లీ దోశల్లోకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ దోశల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.